హలో ఫ్రెండ్స్, తల్లి కొందం పథకం సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 3వ తరగతి చేరే పిల్లలకు, అదే విధంగా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు, అదే విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకు తల్లి కొందం పథకానికి సంబంధించి వాళ్ళ పేర్లు అనేటివి ఎటువంటి ఎలిజిబుల్ లిస్టులు గానీ, ఎటువంటి అర్హుల జాబితాలు అయితే వాళ్ళ పేర్లు అనేది చూపించడం లేదు. అసలు వీళ్ళకు డబ్బులు అనేది పడతాయా పడవా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. లైక్ చేయండి. అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతికి వెళ్లే పిల్లలు, అదే విధంగా 10వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్లో చేరే పిల్లల యొక్క పేర్లు అనేటివి అర్హుల జాబితాలు అయితే కనబడవు. ఈ నెల 21వ తేదీ వీరందరి కోసం ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ లోపు అయితే అప్లై చేయడానికి ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ లోపు మీ యొక్క దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క పేర్లు అనేటివి అప్లై చేసుకున్న తర్వాత ఈ నెల 30వ తేదీన అయితే మీకు తుది జాబితాలో మీ యొక్క పేర్లు అయితే వస్తాయి. మీ యొక్క పేర్లు అనేది వచ్చిన తర్వాత జూలై 5వ తేదీ తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయి. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి మాత్రం తల్లి కొందనం సంబంధించి డబ్బులు అయితే పడవు. ఎందుకంటే వాళ్ళకి తల్లి కొందనం పథకం అనేది వాళ్ళకైతే వర్తించదు. ఎందుకంటే వీళ్ళు విద్యా దీవెన పథకం కిందకి వస్తారు కాబట్టి తల్లి కొందనం పథకం అనేది వీళ్ళకైతే వర్తించదు. ఓపెన్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అయితే తల్లి కొందనం పథకం సంబంధించి డబ్బులు అయితే పడవు. ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళకు, అదే విధంగా 10th పూర్తయి ఇంటర్కి వెళ్లే వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి. అప్లై చేసుకున్న తర్వాత జూలై 5వ తేదీ తర్వాత డబ్బులు అయితే పడతాయి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో చిత్రం లైక్ చేయండి. అదే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.